Income tax, chapter 2, income from salaries. ఫార్మాట్ నేర్చుకుంటే చాలు, మిగతావన్నీ నేర్చుకోవచ్చు. ఫార్మాట్ వచ్చేసి ఫస్ట్ పర్టికులర్స్, అమౌంట్. పర్టికులర్స్లో మెయిన్గా సైడ్ హెడింగ్స్ 3 ఉంటాయి. శాలరీ, అలవెన్సెస్, పర్క్విసైట్స్. శాలరీకి సంబంధించినవి అన్నీ ఈ కాలంలో వస్తాయి. అలవెన్సెస్కి సంబంధించినవి అన్నీ ఈ కాలంలో వస్తాయి. పర్క్విసైట్స్ అంటే పర్సనల్ యూస్. క్వశ్చన్లో శాలరీకి సంబంధించిన అన్ని ఇక్కడ, అలవెన్సెస్కి సంబంధించినవి అన్ని ఇక్కడ, పర్క్విసైట్స్కి సంబంధించిన అన్ని అంటే పర్సనల్ యూస్కి సంబంధించిన అన్ని ఇక్కడ రాయాలి. ఇవన్నిటిని అక్కడ అమౌంట్ కాలంలో అమౌంట్ కరెక్ట్గా రాసి అన్నీ యాడ్ చేస్తే దాన్ని గ్రాస్ శాలరీ అంటారు. గ్రాస్ శాలరీ మనకు ఒక అమౌంట్ వచ్చినాక క్వశ్చన్లకి ఏంచి డిడక్షన్స్ అనేవి ఉంటాయి. అందులో ఫస్ట్ స్టాండర్డ్ డిడక్షన్ అనేది మ్యాక్సిమం ఫిక్స్డే ఉంటుంది, ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది. స్టాండర్డ్ డిడక్షన్, ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్ క్వశ్చన్లో ఇస్తే డిడక్ట్ చేయాలి, లేకపోతే వదిలేయాలి ఇప్పటికైతే. నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్, ఈ 2 క్వశ్చన్లు ఇస్తే రాయాలి. ఇది మాత్రం ఫిక్స్ ఉంటుంది. స్టాండర్డ్ డిడక్షన్స్ అనేది స్టాండర్డ్ డిడక్షన్స్ అనేవి ఎప్పుడైనా 50,000 ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ వచ్చిన అమౌంట్ ఈ అమౌంట్ కంపేర్ చేసి ఏది తక్కువ ఉంటే అది తీసుకోవాలి. సో మ్యాక్సిమం మీకు 50,000 వస్తుంది కాబట్టి స్టాండర్డ్ డిడక్షన్ అనేది 50,000 ఉంటుంది. డిడక్షన్ సైడ్ హెడింగ్స్లో ఇవి ఉంటాయి. మిగతా శాలరీ, అలవెన్సెస్, పర్క్విసైట్స్కి సంబంధించిన హెడ్డింగ్ ఐ విల్ యాడ్ హియర్ ఇన్ ద క్లిప్. అంతే, యూనిట్ 2వి ఇవే ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో 3rd చాప్టర్ది ప్రొఫార్మా చెప్పేస్తే అయిపోద్ది. అలవెన్సెస్వి మ్యాక్సిమం అవే ఉంటాయి, డిఏ, డిపి అవే ఉంటాయి. పర్క్విసైట్స్ అంటే పర్సనల్ యూస్, మన పర్సనల్ యూస్కి యూజ్ చేసేటివి. గ్రాస్ డిడక్షన్స్ ఈ 3 ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ అలౌమెంట్ ఇఫ్ పర్సన్ ఈజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితేనే ఉంటుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఒకవేళ క్వశ్చన్లు ఇవ్వకపోతే మనం ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. యాక్చువల్ అమౌంట్ ఎంత ఉంది అది, లేకపోతే 20% ఆఫ్ బేసిక్ పే ఆర్ 5,000. ఈ 3లో ఏది తక్కువ ఉంటే అది తీసుకోవాలి, అంతే.